వచ్చింది సార్ సార్. వచ్చినా సార్. నిన్ను డిపిటి నేనేమడిగినా? సార్ పంపుతున్నా సార్. నేను ఏమడిగినా నేను చెప్పు? డిపిటి 1 2 3 4 5 6 నాకు అక్కర్లేదు ఇప్పుడు, అది ఫేస్ 1ది. ఫేస్ టు డిపిటి 1 సార్, అర్థమైంది సార్. పంపుతున్నా సార్. నాకు కావాల్సింది ఏది? ఫేస్ టు డిపిటీస్. ఫేస్ టు డిపిటీస్ ఉన్నాయా లేవా అని నేను అడుగుతున్నా అంతే. నాకు అదొకటి పంపు. ఉన్నాయి సార్. నువ్వు పాతవి నాకు అక్కర్లేదు. నువ్వు అది రాసుకో, లేకుంటే ఇంకేమైనా చేసుకో. నాకు అవి అక్కర్నే లేదు పాతవి. సార్ నా మార్క్స్ సార్. ఎవరు సార్? బచ్చు రాకేష్. బచ్చు రాకేష్, ఒక్క నిమిషం ఆగు. ఏది డిపిటి 2 ఫేస్ 2లోనా? ఫేస్ 2లోనా? అవును సార్ ఒక్కదానికి కూడా వెళ్ళలేదు సార్ మార్క్స్. నువ్వు 2 రాసినావా? అవును సార్, 2 రాసి పెట్టేస్తున్నా సార్. నేను రాత్రి ఒకటి మొన్న ఒకటి సార్. బచ్చు రాకేష్ అని ఉందా? బి రాకేష్ అని ఉందా? బచ్చు రాకేష్ సార్. బచ్చు మీరు రాకేష్ మొన్న చెప్పిన నుంచి బచ్చు రాకేష్ అని పెట్టినా సార్. రైట్, ఒక్క నిమిషం ఆగు, చూస్తాం. నాకు బచ్చు బి రాకేష్ అని కనిపించింది, బచ్చు రాకేష్ అని కనిపించలేదు. అందుకే సార్ మొన్నదేమో బి రాకేష్, నిన్నదేమో బచ్చు రాకేష్ అని పెట్టినా సార్. మీరు బొంగు రాకేష్ తీసుకురేమో సార్, మర్చిపోయి. అడిగాను సార్, వాడు కూడా రాసిండు వేరే రాకేష్ సార్. బి రాకేష్ యాదవ్ కూడా ఉన్నాడు కదా సార్, ఆయన రాసిండు లేదా అడగను సార్. అవును, బి రాకేష్ ఉన్నాడు. నాకు అప్పుడు నువ్వేమన్నావు అని అంటే ఇది అని అన్నావు కదా. ఒక్క నిమిషం, నేను చూసి నీ పేరు ఇదేనా అని కనుక్కున్న తర్వాత ఆయనదా కాదా అన్నది అది జీతం. ఆయన సార్, ఆయన రాకేష్ అని వచ్చింది. రాకేష్ యాదవ్ చెప్పు, ఎవరిది ఇది? బచ్చు రాకేషా? రాకేష్ బి రాకేష్ యాదవా? బి రాకేష్ యాదవ్ సార్, అది ఆయనదే. మరి నాకు నా దాంట్లో బచ్చు రాకేష్ అని కనపడతలేదే ఇందులో. సార్ బి రాకేష్ అని పెట్టినా సార్ ఫస్ట్ డిపిటీకి ఏమో, సెకండ్ డిపిటీకి ఏమో ఫస్ట్ బచ్చు రాకేష్ అని పెట్టినా సార్. బచ్చు రాకేష్ బి రాకేష్ కుమార్ అని పెట్టి బచ్చు రాకేష్ అని రాసినావా కింద? సార్ బి పైన ఏమో బి రాకేష్ కుమార్ అని ఉంది, కిందనేమో జే స్వామినారాయణ సార్ దిస్ ఇస్ బచ్చు రాకేష్ సబ్మిటింగ్ మై మ్యాథ్స్ డిపిటి 2 అని రాసినావు సపరేట్ గా. అవును సార్, అది సెకండ్ డిపిటీ సార్. ఫస్ట్ డిపిటీ ఏమో బి రాకేష్ రాసిన సార్. అచ్చా, అట్లయితే అది ఈయనది కాకుండా నీది ఉండి. అవును సార్.
అది నా ఎందుకంటే నువ్వు బచ్చు రాస్తావు, ఆయన బి రాకేష్ అని రాస్తాడు. సార్ అవును సార్, మొన్న పెట్టేటప్పుడు బచ్చు రాకేష్ అని రాయడం మర్చిపోయి బి రాకేష్ అని రాసేసిన తొందరలో. అందుకోసం నేను గుర్తొచ్చి మళ్ళీ బచ్చు రాకేష్ అని రాసిన సార్. మీరు మొన్న చెప్తున్నారు కదా సార్, ఇద్దరిది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే నేను నిన్న బచ్చు రాకేష్ అని రాసిన సార్. ఎందుకంటే నాకు ఇక్కడనేమో నేను చూసిన, నాకు ఎందుకంటే గుర్తు అది వేసేసుకొని పైన చూసిన, ఇంకా బి రాకేష్ కుమార్ అని చూసిన, అది చేసిన. ఓకే, సెట్ చేసినా ఇప్పుడు. ఓకే సార్, ఓకే సార్. శ్రేయాజ్, అరవింద్ ప్రసాద్, కౌశిక్ రెడ్డి. ఏ కౌశిక్ రెడ్డి, నేను నేమ్స్ రీడ్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మిస్ అయితే చెప్పండి. అంటే రాసిన వాళ్ళ పేర్లు చెప్తారా సార్? తరుణ్ గౌడ్, శ్రేయాజ్, అరవింద్ ప్రసాద్, రాసిన వాళ్ళ సార్, రాసిన వాళ్ళ పేర్లా సార్? రాసిన వాళ్ళ పేర్లే చెప్తున్నా, రాయని వాళ్ళ పేర్లు చెప్పాను. తరుణ్, ఏ తరుణ్ గౌడ్, శ్రేయాజ్, అరవింద్ ప్రసాద్, ఏ కౌశిక్ రెడ్డి, బచ్చు రాకేష్, అగస్య, అక్షయ్ శ్రీరంగ, శివమణి, రాజేష్ అలియాస్ విశాంత్, సాయి రోహిత్, జితేందర్ శ్రీ, అజయ్ యాదవ్, రాహుల్, రితిక్ శెట్టి, అభినవ్ తేజ, నిఖిల్ రాథోడ్. ఒకటే రాసిండు, మళ్ళీ రెండోది నాకు కనపడతలేదు సార్. రెండోది చెప్పు. అంటే సార్ నేను హెల్త్ బాగాలేకపోయినా ఏం రాలేదు సార్, ఇంగ్లీష్ రాయలేదు, మ్యాథ్స్ రాయలేదు సార్. ఓకే ఓకే. లక్ష్మణ్, రామ్. ఈ రామ్ లక్ష్మణ్ అన్నది ఈసారి రాస్తున్నట్టున్నారు నాకు తెలిసి. తర్వాత పి సాయి చరణ్ రెడ్డి రాసినావు కదా, పి సాయి చరణ్ రెడ్డి, పి సాయి చరణ్ రెడ్డి. నో సార్. కే సాయి చరణ్ రెడ్డి, ఇద్దరు ఒకటే అనుకుంటా. కే సాయి చరణ్ రెడ్డి, పి సాయి చరణ్ అదే. ధోనిష్ వందన్ రాసిండు, కరణ్ రాసిండు, మయాంక్ అగర్వాల్ నాట్ రిటర్న్ ఐ థింక్. ఎస్. నెక్స్ట్ విశ్వసాయి రోట్, జయవంత్ రోట్. Sir, I forwarded DPD to also, sir, now. Yes. Jayavant, I got both. Mallu Jayavant Reddy, I got both. Dhanush, Shivaram Dhanush, I got both. Prithvi Bhargav, I got both. Ragi, Harshit Reddy, I got both. Ramavatar, I got both. M. Rishikesh Reddy, I got both. S. Karthik, I got only one, not second one. Sir, I have sent yesterday's night, no, sir. చెప్పు. ఎస్ కార్తిక్, నిన్న రాత్రి పంపించిన కదా సార్. ఏది 1 పంపించినావు, 2 పంపించినావా? నాకు 1 కనపడుతుంది, 2 కనపడతలేదు. సార్ ఆగండి సార్, మళ్ళీ సెండ్ చేస్తాం. ఎందుకంటే నువ్వు పంపించిన దాంట్లో నువ్వు సపరేట్ గా పంపించినావు, నేను చూసిన, నీ ఫోటో ఉంది, ఒకటే ఉంది నీది. సార్ పంపిస్తాం, సెకండ్ పంపిస్తున్నాం. నెక్స్ట్ కృతిక్ తేజస్ 2, సాయి కిరణ్ రెడ్డి 2, సర్వేష్ జహర్ 2, సంబిత్ 2, అభిరూప్ రాయలేదు, శశాంక్ 2, గోవర్ధన్ దత్త 2, ఒంగు మనదీప్ 2. ఇంకా అంతే. ఉమేష్ రాయలేదు. మళ్ళీ అయితే నేను రాసిన సార్ పంపించిన సార్ అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే లిస్ట్ ఉంది ఇక్కడ. తర్వాత రాష్ట్ర సార్ అని అంటాడు. పంపిస్తా సార్ ఈరోజు. నువ్వు పంపిస్తావు సార్, నేను 2 డిప్యూటీలు రాసిన. జితేందర్ రెడ్డి సార్. జితేందర్ రెడ్డి సార్. ఎస్ సార్. ఏముంది నేమ్ ఏముంది నీది? సార్ జితేందర్ రెడ్డి అని సార్. జితేందర్ రెడ్డి అని ఉందా? అది సార్ మీ పర్సనల్ పంపించిన సార్ నిన్న రాత్రి. పర్సనల్ గా పంపించినవా? ఎస్ సార్.
పర్సనల్ గా పంపిస్తే నేమ్ ఎట్లా ఎత్తుకుతుంది బాబు? ఎస్ వచ్చింది. సార్ DPT 2 పంపొచ్చా సార్? ఒక మధ్యాహ్నం వరకు పంపొచ్చా సార్? వచ్చింది. ఈ పర్సనల్ గా పంపిస్తే నేను కొంచెం చూసుకోలేను. ఓకే సార్. మీకు ఒకటి ఉంది కదా, డిపిటి అని ఉంది కదా, దాంట్లో పెట్టండి. ఓకే సార్. ఇంకెవరో ఇప్పుడు పంపించిండ్రు, జయవంత్ మల్లు జయవంత్ ఆల్రెడీ రాసిండేమో అనుకుంటా. మల్లు జయవంత్ సార్ DPT 1 పంపించిండే సార్ నిన్న, ఇప్పుడు DPT 2 పంపించిండే. ఓకే అదే నా. ఓకే రైట్ సార్ నేను గిట్ట రాసిన సార్. సార్ ఐ ఆల్సో రిటర్న్ ఎవరది? సాయి కార్తిక్ ఇప్పుడు వచ్చింది. రాకేష్ యాదవ్ సార్. బి రాకేష్ యాదవా సార్ నువ్వు కూడా రాసినావా? 2 రాసిన సార్, పంపించిన గిట. మరి మీ ఇద్దరి దాంట్లో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? సార్ మీ టు ఆల్సో సార్ ఐ ఆల్సో Who is that? ధీరజ్. Who is that? ధీరజ్ సార్. ధీరజ్ ధీరజ్ ఉంది. బోత్ అయ్యా. చూసిన ధీరజ్ కుమార్. ఎస్ ధీరజ్ ఉంది. ఈ బచ్చు రాకేష్ దగ్గర, బచ్చు రాకేష్ మీరిద్దరు మళ్ళీ పంపండి. మళ్ళీ పంపండి. మీరిద్దరు మళ్ళీ పంపండి. నేమ్స్ కరెక్ట్ రాసి పంపండి. బచ్చు రాకేష్ ఉంటే బచ్చు రాకేష్ రాయండి. బి రాకేష్ యాదవ్ ఉంటే బి రాకేష్ యాదవ్ రాయండి. సార్ నేమ్స్. సార్ సెకండ్ వన్ ఒకటేనా? ఫస్ట్ సెకండ్ ఈ 2 పంపు. ఎందుకంటే నేను చూసుకుంటా ఇక్కడ. నాకు మీ ఇద్దరి దీంట్లో తేడా తెలుస్తలేదు. ఎందుకంటే మీరు మళ్ళీ అది చేసిండ్రు కాబట్టి ఈడ డిఫరెన్స్ వస్తుంది. ఏ గణేష్ ఈసారి పెట్టలేదు. ఏ గణేష్ పృథ్వీ ఈయనకి ఎవరికి, మన బచ్చు రాకేష్ కి వేరేది ఉందో మరి ఏముందో. ధీరజ్ కుమార్ DPT 2. ధీరజ్ కుమార్ 2 ఉన్నాయి. ఎవరు బిత్రి ఏంటి? సత్యతి బీరి శెట్టి ఏంది? ఎవరు అబ్బాయి ఇది? జితేంద్రశ్రీ సార్. అవును జితేంద్ర శ్రీ. రాకేష్ యాదవ్. సరే ఓకే. ఈయనది ఉంది. పృథ్వీ భార్గవ్ ఉంది. శ్రేయాజ్ ఉంది. ఓకే ఫైన్. పేరు ఎవరైనా లేదంటే చెప్పండి సార్, చేంజ్ చేసుకుంటాం.
హలో సుమన్ సార్ సుమన్ సార్ బాయ్స్ ఎస్ సార్. వాట్ ఈస్ దిస్ నానా 44 మెంబర్స్ అది 42 మెంబర్స్ అట్లా వచ్చిండ్రు ఏంది ఇంతకు ఇట్లా వస్తే ఇట్లా సార్ ఏమో 64 రావాలి అని అంటారు. 64 లో కొంతమంది మీ ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకు ఒక క్లాస్ కి వస్తారు ఒక క్లాస్ కు రారు. ఎన్నిసార్లు చెప్పాలి నేను? Sir, what we can do, sir, if they are not coming. I called them and said also, but they are not coming. మీ ఫ్రెండ్స్ కూడా కొంతమందికి వెంటనే కాల్ చేసి రమ్మని చెప్పాలి కదా. కొంచెం మేము ఎంత చేస్తాము అయినా మళ్ళీ అదే పద్ధతి పాటిస్తే ఏమనాలి? So even after putting a message, calling, they are not listening the phone. ఏం చెప్పాలో మీకు అర్థం కావట్వా? స్టడీ అవర్ ఓన్లీ ఒక 1 hour ఉంటది, దానికి రారు. క్లాస్లకు కూడా రాకపోతే ఎట్లా? మన ఫోన్స్ చూస్తే సార్ కట్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలి? 42 మెంబర్స్ ఏంది, 64 లో 42 మెంబర్స్ ఏంది నాకు అర్థం కాదు. మళ్ళీ పేరెంట్స్ ఫోన్ చేస్తే వాళ్ళు బయట ఉంటారు. మీరు వచ్చింది వాళ్ళని మాత్రమే ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేస్తాం, మిగతా పేపర్స్ కరెక్షన్ చేయము అంతే. రాని వాళ్ళకి ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది, రాని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్? ఆ మెసేజ్ చూసుకుంటారు కానీ మరి చూసుకుంటున్నారా చూసుకుంటలేరా అర్థమైతలేదు. ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ అయితే బయటికి పోతుంది కదా ఆబ్సెంట్ అని. ఆబ్సెంట్ పోయినప్పుడు ఎందుకు ఆబ్సెంట్ అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. అప్పుడు అవును ఆబ్సెంట్ చేసినాము, ఇన్ని రోజుల నుంచి మేము క్లాసులు నడుపుతున్నాము, మిగతా పిల్లలు మొత్తం ఎగ్జామ్లు రాస్తున్నారు, మళ్ళీ మీ పిల్లవాడు రాకుండా మార్క్స్ వేస్తే మళ్ళీ వాళ్ళు బాధపడరా? ఏమో అర్థమే అవుతలేదు వీళ్ళ సంగతి. వీళ్ళు వచ్చే వాళ్ళేమో రెగ్యులర్ గా అన్ని క్లాసులు వస్తారు, ఎవరేమో అత్తారింటికి వచ్చినట్టు ఒక్కొక్క క్లాస్కి వస్తున్నారు, ఒక్కొక్క క్లాస్కి పోతలేరు. ప్రిన్సిపాల్ సార్ ఏమో నిన్నమో అయ్యే పర్లేదు వస్తున్నారులే అనుకున్నాడు, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రుగా 35, 42. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. పొద్దున సార్ చలి సార్ అంటే ఇప్పుడు ఉన్నది ఏంది 3 నెలలు అయితే 10th క్లాసే అయిపోతుంది. ఈ 3 నెలలు కూడా ఇంట్లోనే స్కూల్ కు కూడా తయారై వచ్చేది లేదు కదా. సరే అది ఏమో స్కూల్ ఓపెన్ అయినాక ఏందో పరిస్థితిలే కానీ అప్పుడు ఇంకా పొద్దున్న లేపుతారుగా. రాజు సార్ క్లాస్ కి తక్కువ మంది వచ్చారు. ఇప్పుడు సార్ ఫోన్ చేసిండు, సార్ ఏంటి తగ్గిండ్రు అని. ఏంది పరిస్థితి అర్థం కావట్లేదు. మరి ఎవరికి చెప్పాలి? మీ పేరెంట్స్ ఫోన్ చేస్తే సార్ చెప్తాం సార్ అంటారు. మరి మీరేం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళు చెప్పినా కూడా నాకు అదే అర్థం అవుతలేదు. నేను ఈరోజు పేరెంట్స్ అందరికీ ఫోన్ చేస్తా. సార్ అవి 2 డిపిటీలు పంపిస్తున్నాను సార్, మళ్ళీ పీడిఎఫ్ చేసి. చూస్తున్నా సార్ నేను కూడా పంపించిన సార్ 2. ఓకే, అది లుక్ ఆఫ్టర్ దట్, నో ప్రాబ్లం. నేను పంపిస్తే మీ నేమ్స్ లో ప్రాబ్లం వస్తుంది అంతే. ఆడ మీరు సేమ్ నేమ్స్ ఉంటున్నాయి, కొంతమందివి సేమ్ గా ఉండేసరికి అవి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుగా అవుతున్నాయి. లేకపోతే అవి గో త్రూ ఇట్, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు బచ్చు రాకేష్ అనే పెట్టినా సార్. అదే బచ్చు రాకేష్ అని ఉంటే ఎవరిది వారికే పెట్టేస్తాను కరెక్ట్ గా.